రామాపురం గుర్రంకొండ మండలం పీలేరు కాన్స్టిట్యూషన్ నుండి వచ్చినాను సార్. నేను పువ్వుల వెంకటరమణ నా పేరు. రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్. కుప్పం కాన్స్టిట్యూన్సీలో రిటైర్డ్ హెడ్ మాస్టర్, చంద్రబాబు గారి నియోజకవర్గంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను. తర్వాత ఈరోజు మన పార్టీ మీద అభిమానంతో నేను పవన్ కళ్యాణ్ గారికి నా ఒక నెల పెన్షన్ 61,116 డీడీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ సారు, మీ జేబులో ₹1 ఉందా? మీరు ఎందుకు పెన్షన్ నాకు అంతా ఒక నెల అంతా ఇచ్చేస్తే మీరేం కావాలా? కాబట్టి ₹1 జేబులో ఉంటే చూడండి. నేను ₹1 లేని దానికి ₹10 వచ్చింది. జేబులో తీస్తే ₹10 మాత్రం తీసుకొని డీడీ వెనక్కి ఇచ్చేసినారు సారు. రాష్ట్రాన్ని కూడా ఒక కుటుంబంగా చూసే పరిస్థితి నాకు అనిపించింది అప్పుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఉంటే రాష్ట్రం ఎంతో ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. జనసేన పార్టీకి అనేక మంది చాలా విరాళాలు ఇస్తూ ఉంటారు. అది చిన్నవారు కావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద స్థాయి అంటే ముసలివాళ్ళ వరకు కూడా అందరూ జనసేన పార్టీకి అనేక విధాలుగా, ఎందుకంటే జనసేన పార్టీకి ఎక్కువగా అంటే డబ్బు ఉండే వ్యక్తులు ఎవరు పార్టీలో లేరు కాబట్టి చాలామంది వారు స్వతహాగా సంపాదించినటువంటి డబ్బు కావచ్చు, దాచుకున్న డబ్బు కావచ్చు ఇస్తూ ఉంటారు. అయితే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఒక రిటైర్ టీచర్ ఒక ఆయన పెద్దాయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఒక నెలకి సంబంధించిన పెన్షన్‌ని డీడీ రూపంలో అంటే ₹61,116 డీడీని పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి డొనేట్ చేయడానికి ఆయన రావడం జరిగింది. జనసేన పార్టీకి ఇస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ, మీరు ఈ పార్టీని నడుపుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, మీలాంటి వ్యక్తి రావాలి అని చెప్పి ఆయన ఇవ్వటం, మీ పార్టీ నిలబడాలి, మీరు నిలబడాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు లేదండి, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నెలకి పెన్షన్ తీసుకుంటున్నారు, మీరు మీ దగ్గర ఉండాలి డబ్బు, నేను ఏదో రకంగా చూసుకుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికైతే, మీరు ఉంచుకోండి అని చెప్తే, లేదు లేదు మీరు తీసుకోవాల్సిందే అని ఆ పెద్దాయన కూడా పట్టుబట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ₹1 ఇవ్వండి అంటే, ₹1 లేదండి నా దగ్గర ₹10 ఉందంటే, సరేనమ్మా సరే సరే చాలు, అంతకు మించి నాకు ఎక్కువ వద్దు అని చెప్పి ఆ పెద్దాయన దగ్గర నుంచి తీసుకున్న విధానం మనం చూడొచ్చు. అంటే అనేక మంది ఇస్తా ఉంటారు. అలాగే ఈ పెద్దాయన ఇచ్చినటువంటి, ఆయన రిటైర్ ఎంప్లాయీ ఉండి ఈ వయసులో ఆయనకంటూ కొంత సేవింగ్స్ ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఒక ₹10 మాత్రం మీరిచ్చిన డొనేషన్‌గా తీసుకుంటాను అని చెప్పి. అలాగే పెద్దాయన కూడా మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు నాకు ఈ విషయం చెప్పినట్టుగా అనిపించింది. నేను ఇద్దాం అనుకున్నాను. కానీ ఆయన తీసుకోవడానికి రెడీగా లేరు. మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడికి నేను హెల్ప్ చేసినట్టుగా అనిపించింది. నాకు మళ్ళీ అదే తిరిగి ఆయన ఇవ్వటం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన నా గురించి, నా కుటుంబం గురించి ఎంతలా ఆలోచించారో, ఇదే రాష్ట్రం గురించి ఆలోచిస్తే బావుంటదని చెప్పి ఆయన ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని, ఆయన కుటుంబ పరిస్థితులు, కుటుంబ వివరాలన్నీ కూడా చాలా సేపు ఆయనతో ముచ్చటించి ఆయన పంపించారని తెలుస్తుంది.